27వ శ్లోకము. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. సర్వాణి అన్ని ఇంద్రియ కర్మాని ఇంద్రియ కర్మలను, ప్రాణకర్మాని చ ప్రాణవాయువు కర్మలను కూడా, అపరే ఇతరులు, ఆత్మ సంయమ మనస్సును నిగ్రహించటం అనేది యోగములో అగ్నౌ అగ్నిలో జుహ్వతి ఆహుతి చెయ్యుదురు. జ్ఞానదీపితే ఆత్మానుభూతి ప్రేరణచే ప్రకాశింపజేయగోరి మనో ఇంద్రియ నిగ్రహము ద్వారా ఆత్మానుభూతిని సాధించుటలో ఆసక్తి కలిగిన కొందరు సమస్త ఇంద్రియ కర్మలను మరియు ప్రాణవాయువు కర్మలను మనోనిగ్రహమనే అగ్నిలో ఆహుతి చెయ్యుదురు. భాష్యము. ఇందులో పతంజలి ద్వారా ప్రతిపాదించబడిన యోగ పద్ధతి సూచించబడినది. పతంజలి యోగ సూత్రములలో ఆత్మ ప్రత్యేగాత్మగా మరియు పరమాత్మగా చెప్పబడినది. ఆత్మ ఇంద్రియ తృప్తి పట్ల ఆసక్తిని కలిగి ఉన్నంత వరకు పరాగాత్మగా పిలువబడును. కానీ అట్టి ఆత్మ ఇంద్రియ భోగ ఆసక్తిని విడిచినంతటనే ప్రత్యేగాత్మగా పిలువబడును. ఆత్మ దేహములో 10 రకములైన వాయువులచే ప్రభావితము అవుతుండును. దీనిని ప్రాణాయామము ద్వారా అనుభూతి పొందవచ్చును. దేహములోని వాయువులు నియంత్రించబడి భౌతికాసక్తుల నుండి ఆత్మ శుద్ధిపడుటకు ఎట్లు తోడ్పడగలదో తెలిపడి సాంకేతిక విధానమును గూర్చి మానవునకు ఈ పతంజలి యోగ సిద్ధాంతము ఉపదేశించును. ఈ యోగ పద్ధతిని అనుసరించి ప్రత్యేగాత్మయే చరమ లక్ష్యము. అట్టి ప్రత్యేగాత్మ భౌతిక కర్మల నుండి విరమించబడును. చెవులు శ్రవణములో, కన్నులు చూచుటలో, ముక్కు వాసన చూచుటలో, జిహ్వ రుచి చూచుటలో, చేతులు స్పర్శకు వినియోగపడినట్లుగా ఇంద్రియములన్నీ ఇంద్రియ విషయములలో లగ్నమై ఆత్మకు అన్యమైన బాహ్య కార్యములలో నెలకొనుటకు తోడ్పడును. అవి ప్రాణవాయువు కార్యములుగా చెప్పబడును. అపానవాయువు అధోముఖముగా క్రిందకు ప్రసరించును. వ్యానవాయువు సంకోచ వ్యాకోచ సంకోచించుటకు విస్తరించుటకు మూల కారణమగును. సమానవాయువు సమానత్వమును నెలకొల్పును. ఉదానవాయువు ఊర్ధ్వముఖముగా పైకి ప్రసరించును. ఎవరైనను జ్ఞాన ప్రకాశమును పొందినప్పుడు వీటన్నింటినీ ఆత్మానుభూతి అన్వేషణలో వినియోగించును. 28వ శ్లోకము. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ యోగ యజ్ఞాస్తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాఛాయతయః సంసితవ్రతాః. ద్రవ్యయజ్ఞాః తమకున్న వారిని సమర్పించుచు, తపయజ్ఞాః తపోనియమములను ఆహుతి చెయ్యువారును, యోగయజ్ఞాః అష్టాంగ సహిత యోగమును ఆహుతి చెయ్యువారును, తథా ఆ విధముగా అపరే ఇతరులు స్వాధ్యాయ వేదాధ్యయనమనే యజ్ఞము, జ్ఞానయజ్ఞాచ జ్ఞానాభివృద్ధిని కూడా యతయః జ్ఞానవంతులు, సంస్థితవ్రతాః కఠిన వ్రతములను చెయ్యువారును. కఠిన వ్రతములను చేపట్టి కొందరు తమ సంపదలను అర్పించుట ద్వారా, మరికొందరు తీవ్ర తపోనియమములను ఆచరించుట ద్వారా, అష్టాంగ యోగ పద్ధతిని అభ్యసించుట ద్వారా లేదా దివ్య జ్ఞానాభివృద్ధికై వేదాధ్యయనము చేయుట ద్వారా జ్ఞాన ప్రకాశమును పొందుదురు. భాష్యము. ఈ యజ్ఞములను వివిధ భాగములుగా విభజింపవచ్చును. వివిధ రకములైన దాన ధర్మముల రూపములో తమ సంపదలను ఆహుతి చేసే వ్యక్తులు కొందరు కలరు. భారతదేశంలో ధనికులైన వర్తకులు లేదా రాజవంశీయులు ధర్మశాలలు, అన్నక్షేత్రములు, అతిథిశాలలు, అనాథాలయములు, విద్యాపీఠములు వంటి అనేక రకములైన ధార్మిక సంస్థలను స్థాపించుదురు. అదేవిధముగా ఇతర దేశములలో కూడా పేదలకు అన్నము, విద్య, వైద్య సౌకర్యములను ఉచితముగా కల్పించు ధర్మ సంస్థలు, వైద్యశాలలు, వృద్ధాశ్రమములు అనేకము కలవు. ఇటువంటి ధార్మిక కర్మలన్నీ ద్రవ్యమయ యజ్ఞములుగా పిలువబడును. మరికొందరు ఉన్నత జీవన ప్రాప్తి కొరకు లేదా ఈ జగత్తులోని ఉన్నత లోకములకు ఉద్ధరించబడుటకు చంద్రాయనము మరియు చాతుర్మాస్యము వంటి పలు రకములైన కఠిన వ్రత నియమములను, తపస్సులను స్వచ్ఛందముగా స్వీకరించుదురు. ఈ విధానములలో నియమ నిబంధనలతో కూడిన జీవితమును గడుపుట కొరకు తీవ్ర వ్రతములను పాటించవలసి ఉండును. ఉదాహరణకు చాతుర్మాస్య దీక్షలో దీక్షాపరుడు 4 నెలలు జూలై నుండి అక్టోబరు గడ్డమును తొలగించుకొనడు.
కొన్ని రకముల ఆహార పదార్థములను భుజింపక ఏకభుక్తము చేస్తూ గృహమును విడిచి వెళ్ళడు. అట్లు జీవిత సుఖములను ఆహుతి చెయ్యుట తపోమయ యజ్ఞములుగా పిలువబడును. ఇంకను మరికొందరు బ్రహ్మములో లీనము కాగోరి పతంజలి యోగ విధానమును గాని హఠయోగమును గాని అష్టాంగ యోగాను గాని సిద్ధులను కోరి చేపట్టుదురు. మరికొందరు వివిధ తీర్థయాత్ర ప్రదేశములను దర్శించుదురు. ఈ అభ్యాసములన్నీ భౌతిక ప్రపంచములో ఏదో ఒక సిద్ధిని ఆశించి చెయ్యబడు యోగ యజ్ఞములుగా తెలుపబడును. మరికొందరు ఉపనిషత్తులు వేదాంత సూత్రముల వంటి వేద శాస్త్రములను లేదా సాంఖ్య జ్ఞానమును అధ్యయనము చేయుటలో నెలకొందురు. అవన్నీ స్వాధ్యాయ యజ్ఞములు లేక అధ్యయన యజ్ఞములో నెలకొంట అనబడును. ఈ విధముగా యోగులందరూ అనేక రకములైన యజ్ఞములలో శ్రద్ధగా నెలకొని ఉండి ఉన్నత జీవన స్థితి కొరకు అన్వేషిస్తుందురు. కానీ భగవానుని ప్రత్యక్ష సేవయైన కృష్ణ చైతన్యము వీటికి భిన్నమైనది. దానిని పైన తెలుపబడిన ఏ విధమైన యజ్ఞముల చేతను సాధించలేరు. కేవలము భగవానుని మరియు అతని ప్రామాణిక భక్తుల అనుగ్రహముతోనే దానిని పొందవచ్చును. కనుకనే కృష్ణ చైతన్యము దివ్యమైనది. 29వ శ్లోకము. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తదా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. అపానే అధోముఖముగా ప్రయాణించు వాయువులో జుహ్వతి అర్పింతురు. ప్రాణం బాహ్యముగా పోవు వాయువును ప్రాణే బాహ్యముగా పోవు వాయువులో అపానం అధోముఖముగా పోవు వాయువును తదా అట్లే అపరే ఇతరులో ప్రాణాపానాగతి బాహ్యముగా పోవునట్టి క్రిందకు పోవునట్టి వాయువుల చలనమును రుద్ధ్వా నిరోధించి ప్రాణాయామ శ్వాసను నిరోధించుట ద్వారా కలుగు సమాధిలో పరాయణాః ఆసక్తులై అపరే ఇతరులు నియతాహారాః నియమించబడిన ఆహారము గలవారు ప్రాణాన్ బాహ్యముగా పోవు వాయువును ప్రాణేషు బాహ్యముగా పోవు వాయువులో జుహ్వతి యజ్ఞము చెయ్యుదురు. ప్రాణాయామ పద్ధతి ద్వారా సమాధిలో నిలువగోరు ఇంకొందరు ప్రాణవాయువును అపానములో మరియు అపానమును ప్రాణవాయువులో అర్పింపయత్నించి శ్వాసను సంపూర్ణముగా బంధించి అంత్యమున సమాధిమగ్నులగుదురు. మరికొందరు ఆహారమును నియంత్రించి ప్రాణవాయువును ప్రాణవాయువులోనే యజ్ఞముగా అర్పింతురు. భాష్యము. శ్వాసక్రియను నియంత్రించు ఈ యోగ పద్ధతి ప్రాణాయామము అనబడును. ఈ యోగ పద్ధతి వివిధ రకములైన ఆసనముల ద్వారా హఠయోగ పద్ధతిలోని ఆరంభ దశలో అభ్యసించబడును. ఇంద్రియ నియంత్రణ కొరకు మరియు ఆధ్యాత్మిక అనుభూతిలో పురోగతిని సాధించుట కొరకు ఈ పద్ధతులన్నీ ఆదేశించబడినవి. ఈ అభ్యాసములో దేహములోని వాయుచలన మార్గములను నియంత్రించి వాటిని వాటి విరుద్ధ దశలో ప్రసరింపజేయుటకు ఈ యోగ పద్ధతిలో ప్రయత్నించబడును. అపానవాయువు అధోముఖముగా క్రిందికి ప్రసరించగా ప్రాణవాయువు ఊర్ధ్వముగా పైకి ప్రసరించును. ఈ రెండు వాయువులు విరుద్ధ దశలలో ప్రసరించగా చివరికి పూరక స్థితిలో తటస్థములయ్యేలా ప్రాణాయామ యోగి ప్రయత్నించును. ఉచ్ఛ్వాసమును నిశ్వాసములో అర్పించుట అనేది రేచకముగా పిలువబడును. రెండు ప్రాణాపాన వాయువుల చలనములు పూర్తిగా స్తంభించినప్పుడు యోగి కుంభక యోగలో ఉన్నట్లుగా చెప్పబడును. అట్టి కుంభక యోగి సాధన ద్వారా ఆధ్యాత్మిక జీవన పరిపూర్ణత్వము కొరకై మానవుడు ఆయుర్వృద్ధిని సాధింపవచ్చును. వివేకవంతుడైన యోగి మరొక జన్మ కొరకై వేచి ఉండక ఇదే జన్మలో పరిపూర్ణత్వమును సాధించుటలో ఆసక్తిని కలిగి ఉండును. దాని కొరకై యోగి కుంభక యోగ ద్వారా జీవిత పరిమాణమును మరింత అధికముగా అనేక సంవత్సరములకు పొడిగించుకొనును. కానీ కృష్ణ చైతన్యవంతుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణ భగవానుని దివ్య సేవలో నెలకొని ఉండుట చేత సహజముగానే ఇంద్రియములను నియంత్రించిన వాడగును.
అతని ఇంద్రియములు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని సేవలో నెలకొని ఉండుట చేత అవి ఇతర కర్మలలో నెలకొనుటకు అవకాశము ఉండదు. కనుక జీవితాంతమున అట్టి భక్తుడు సహజముగానే శ్రీకృష్ణుని ధామముకు బదిలీ చేయబడును. కనుక అతడు తన ఆయు పరిమితిని పొడిగించుకొను యత్నములను ఎన్నడూనూ చెయ్యడు. భగవద్గీత 14:26 శ్లోకములో తెలిపినట్లుగా అతడు వెంటనే ముక్త స్థితిని చేరుకొనును. మాం చాయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సా గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. భగవంతుని పట్ల అనన్యమైన భక్తియుక్త సేవలో నెలకొనిన వాడు భౌతిక ప్రకృతి గుణములను అధిగమించి వెంటనే ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించబడును. కృష్ణ చైతన్యవంతుడు అట్టి ఆధ్యాత్మిక స్థితిలోనే జీవితమును ఆరంభించి అట్టి చైతన్యములోనే నిరంతరము కొనసాగును. కనుక పతనము అను ప్రశ్నయే ఉదయించదు. చివరకు ఎట్టి ఆలస్యము లేకుండా అతడు వెంటనే భగవద్ధామంలోకి ప్రవేశించును. కేవలము కృష్ణ ప్రసాదమును గ్రహించినచో మానవుడు సహజముగానే ఆహారమును నియంత్రించిన వాడగును. అట్టి ఆహార ఇంద్రియ నియంత్రణకు ఎంతగానో తోడ్పడును. అట్టి ఇంద్రియ నియంత్రణ లేనిదే భౌతిక బంధముల నుండి ముక్తిని సాధించుటకు అవకాశమే ఉండదు.